హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయి కదా, పట్టు శారీస్ సూపర్గా ఉంది. ఏ శారీ చూసినా కానీ తీసేసుకుందాం అనిపిస్తుంది. నాకైతే ఈ శారీ సూపర్గా నచ్చింది, చాలా బాగా నచ్చింది. మరి ఎక్కడికి వెళ్ళాము, ఏంటి షాపింగ్, మరి ఈ శారీ మీద నా కన్ను ఎందుకు పడింది, అసలు తీసుకున్నానా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మరి ప్రైస్ ఎంత అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. మరి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఓకేనా. ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. వీటిల్లో కొన్ని కలర్స్ అయితే అమాంతం అలా నేను తీసుకుందాం అనిపించింది, కానీ బడ్జెట్ ప్రాబ్లం కదా, అలా అని అన్ని కలర్స్ నేను కట్టలేను కదా. సో నాకు నచ్చిన మెచ్చిన శారీ ఎన్ని చూసినా కానీ ఒకటే నచ్చిందండి నాకు. ఈ షాపింగ్ మాల్ మొత్తం చూశాను, మొత్తం వెతికాను. ఆల్మోస్ట్ 3 hours, 1 hour కూడా కాదు, హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 3 hours నేను చూసుకొని మరి ఏ శారీ తీసుకుందామా, ఏది సెలెక్ట్ చేసుకుందామా అని నాకు నేనే డౌట్. మరి అంతలా డౌట్ ఎందుకు పడ్డాను, అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి, యాక్చువల్లీ ఇది ఏ షాపింగ్ మాల్ అనేది మొత్తము నేను క్లియర్గా మీకు చెప్పేస్తాను అండి. నాకెందుకో ఈ శారీ చూడగానే అరే ఇలాంటి శారీ నాకు ఉందే అని అనిపించింది. సో అందుకని ఒక్కసారి ఓపెన్ చేయండి, ఈ శారీ నాకు ఉంది, మరి లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామన్నట్లుగా ఓపెన్ చేస్తే సేమ్ కాంబినేషన్ నాకు శారీ ఉంది. బాబు పుట్టినరోజుకి, నా కొడుకు పుట్టినరోజుకి నేను తీసుకున్న శారీ, అంటే నేనైతే తీసుకోలేదు, నాకు మా వారు కొనిచ్చిన శారీ. అయితే ఆ కాస్ట్ వేరు, ఈ కాస్ట్ వేరు. తర్వాత ఈ శారీస్ కూడా చూపించారు, అది బాగా బ్రైట్గా ఉంది కదా అని అనుకుంటున్న టైంలోనే ఇవి కూడా చూపిస్తుంటే ఇవి ఇంకేం ఓపెన్ చేయొద్దు, చాలా డార్క్గా చాలా డల్గా ఉంది అని చెప్పేసి పక్కన పెట్టేసేసాను అనమాట. అవి ఏదైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదా అంటుంటారు కదా. సో అందుకని నేను ఫస్ట్ చూసింది చాలా బాగుంది అని అనుకున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ ఆమె చేతిలో ఉంది చూసారా, అది కూడా బాగుంది, కాకపోతే లైట్గా ఉంది అని అనిపించింది. ఈ శారీ కూడా మేడం ఇది ఒకసారి చూడండి అంటేను సరే చూపించమ్మా అని అడుగుతున్నాను. కానీ ఏది చూసినా కానీ ఫస్ట్ ఓపెన్ చేసినంత లుక్ అయితే రాలేదు, అవునా కాదా మీరు చెప్పండి. నాకని కాదు, కానీ ఇది క్రింద చూశారు కదా, అదంత లుక్ అయితే రాలేదనిపించింది. సో వీళ్ళంతా తెలిసిన వాళ్ళేనండి. అక్కడ నేను చూపించాను చూసారా, అందరూ నా బ్యాక్ ఉన్న వాళ్ళు, నా ఫ్రంట్ ఉన్న వాళ్ళు, నా సైడ్ ఉన్న వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే. ఎక్కడికి వచ్చాను అసలు వాళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా, చెప్తాను కదా. వాళ్ళందరూ ఎవరు అంటే పార్టీ వాళ్ళు, అంటే జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం మహిళలు, అంటే తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా ఉన్నారన్నమాట. సో నా శారీ ఎలా ఉంది, నేను పట్టుకున్న శారీ కాదు, నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది, బాగుంది కదా. నేను పట్టుకున్న శారీ కూడా చాలా బాగుందన్నమాట. సో నాకు ఈ శారీని మళ్ళీ చూడాలనిపించింది. సో అందుకని మళ్ళీ ఓపెన్ చేపిస్తున్నాను. ఎందుకు అనేది కూడా రీజన్ నేను చెప్తాను. ఇందాక వేరే ఆమె చూపించింది, ఇప్పుడు వేరే ఆమె చూపించింది. ఈ బ్లౌజ్ చూపించిన తర్వాత నాకు ఎందుకో అలా మనసు పడిపోయానబ్బా ఈ శారీ మీద. చాలా బాగుంది, సూపర్గా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆల్రెడీ నాకు ఉంది. ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ దాని మీదకే మనసు వెళ్ళిపోతుందన్నమాట. సో లాంగ్ లుక్లో కూడా సూపర్గా ఉందబ్బా, నాకైతే భలేగా నచ్చింది. ఇంతకు తీసుకున్నానా లేదా చెప్పండి, మీకే చాయిస్ వదిలిస్తున్నాను. ఇంతకు తీసుకున్నానా లేదా ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు గిఫ్ట్ ఇస్తానండి. తీసుకున్నానా లేదా, సేమ్ శారీస్ ఉంది, నాకు సేమ్ శారీ ఉంది. మరి ఇదే 2 times ఇక్కడ ఏదో ఒక చిన్న లైన్ లాగా వచ్చింది, కాకపోతే అది పోగు అనమాట. సో ఇది 3 times ఓపెన్ చేసి చూయించుకున్నాను. మరి ఈ శారీ మీద నా మనసు ఉంది, మరి ఇది నేను తీసుకున్నానా లేదా అనేది మీరు అని చక్కగా చూడొచ్చు. లేదు మీరే చెప్పాలా,
నేను తీసుకున్నానా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు గిఫ్ట్ అనేది ఇస్తానబ్బా. బాగుంది కదా శారీ, సూపర్గా ఉంది. బ్రైడల్కి అయితే ఇంకా అదిరిపోయిద్ది. సో ఇంకా నేను చెప్పేస్తాను, వీళ్ళంతా మా జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ మహిళలు అని చెప్పాను కదా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళేను ఇలా వెళ్ళారు చూసారా. ఆ అక్క నేను కట్టుకున్న శారీ అంటే ఆ అక్క కట్టుకున్న శారీ నేను కట్టుకున్న శారీ సేమ్ ఒకటేను, కాకపోతే అది ఎమరాల్డ్ గ్రీను, నాది పింక్. మేము కట్టుకున్న శారీస్ కూడా వేరే అన్నయ్య అలా అనిల్ అన్న జనసేన పార్టీ వాళ్ళు గిద్దలూరు అధ్యక్షులు ఎవరో ఉన్నారండి. సో ఆ అన్న రాఖీ పండగ పెట్టిన శారీ లక్గా నాకు పింక్ అయి వచ్చింది. గ్రౌడ్ డేస్ అనమాట. సో మరి ఏంటి అందరు కలిసికట్టుగా వెళ్ళారు అని అనుకుంటున్నారా? కలిసికట్టుగా వెళ్ళామా లేదా అనేది వినాలనుందా, చూడాలనుందా? ఫస్ట్ చూసేయండి, చెప్తాను అసలు ఏం జరిగింది ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు 3:30 కల్లా చెన్నై షాపింగ్ మాల్ ఐడియా ఉందా? చెన్నై షాపింగ్ మాల్ ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచితమే, నిజమే కదా. అందరూ వెళ్ళారు అండి, అందరూ తెచ్చుకున్నారు, ఆ విషయం నాకు తెలుసు. మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారని నాకు తెలుసు. అయితే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. కొన్ని మాత్రం బాగా నిజంగా హై ప్రైజెస్ మధ్య ఉన్నాయండి. సో ఇక్కడ అన్ని రకాల శారీస్ అయితే నేను చూడటం జరిగింది. నిజము, పర్టికులర్గా ఏ కేటగిరీలో ఉన్న శారీస్ అయినా, డ్రెస్ మెటీరియల్స్ అయినా, టాప్స్ అయినా అన్నీ నేను కిడ్స్ అయినా అన్నీ చూస్తూ ఉన్నానండి. నాకు తెలిసింది ఏంటో లాస్ట్ టైం నేను చెప్పాను కదా, మళ్ళీ అబ్జర్వ్ చేశాను, సేమ్ అదే. కొన్ని అయితే కాస్ట్ ఇచ్చేసేసారు. అంటే ఇప్పుడు 150 పడింది అనుకోండి, 150 ఇచ్చేసారు శారీ. మిగతాది 1000 శారీ 2000కి ఇస్తున్నారు. అది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అది మన టాపిక్ అయితే కాదు ఇప్పుడు. సో ఇక్కడైతే అన్నీ నేను చూస్తున్నాను అని చెప్పాను కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, అసలు నేను లాస్ట్ టైం నేను షాప్స్ ఉన్నప్పుడు ఎంత పిచ్చిదానిగా అమ్మానా, ఇప్పుడేమో ఇంత ప్రాఫిట్స్ వేసుకొని అమ్ముతున్నారు అని నేనైతే చాలా అసలుకి అదేమంటారు స్టన్ అయిపోయాను. సో ఇంకోటి ఏంటి అంటే, ప్రైస్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఈజీగా ఆ శారీ ఎంత పడుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది తెలిసిపోతుంది నాకు. ఇదిగోండి ఇక్కడ ప్రైస్ చూసారా. సో అది అక్కడ అంటే 3999 ఉంది, ఇక్కడ వచ్చేసేసేమో 1999 ఇచ్చారు. అంటే 1000 ఆఫర్ ఏమి ఉండదు కదా. సో అది పడే శారీ ఎంత పడుతుందో మాకు తెలుసు, ఎంతకి ఇచ్చామో కూడా నాకు తెలుసు. సో అది బిజినెస్ సీక్రెట్ కాబట్టి మనము వాటి జోలికి వెళ్ళకూడదు, ఎవరి ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. అక్కడ ఒక బుడ్డిగాడు అయితే ఉన్నాడు, బుడి నడకలు వేసుకుంటూ అలా తిరిగేస్తున్నాడు. నేనేం ఫుల్గా షాపింగ్ మాల్ మొత్తం వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా జనసేన పార్టీ వాళ్ళు శారీస్ అయితే చూస్తున్నారు. చెప్పాను కదా 3:30 రమ్మన్నారు అని వెళ్ళాము అండి. వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒక ప్రైస్ చెప్పారు. ఆ ప్రైజ్ లోపు శారీ అంటే ఆ ప్రైజ్ లోపు కాదు, ఆ ప్రైజ్ తగ్గట్టుగా ఒక శారీ తీసుకోమన్నారు. అది ఒక శారీ కానీ 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ 4 శారీస్ అయినా పర్లేదు, కానీ ఆ ప్రైజ్ లోపు బిల్ అనేది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3000 5000 అని ఒక ఫిగర్ 5000 అని చెబితే ఆ 5000కి మనం ఒక శారీ అనేది తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికి ఒక 1000 ఎగస్ట్ అయిందనుకోండి, ఆ 1000 మనము పే చేయాలి. సో అలా అన్నమాట. ఒక ప్రైజ్ అనేది చెబితే సో దాన్ని బట్టి తెలుగుదేశం మహిళలు, జనసేన వీర మహిళలు మొత్తం కలిసి షాపింగ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక శారీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 శారీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 శారీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో శ్రీదేవి గారు 2 శారీస్ తీసుకున్నారు, అంటే ఆ బిల్లింగ్కి. ఓకేనా. సో అదనమాట, అలా తీసేసుకున్నారు. మరి నేను కూడా ఓన్లీ 1 నాకు మెచ్చిన శారీ అయితే నేను తీసుకున్నాను. అది కూడా ఒకే ఒక్క శారీ తీసుకున్నాను, కరెక్ట్ బిల్లు తోటి. సో అదనమాట, తీసేసుకొని వచ్చాను. మరి ఇందాక చెప్పాను కదా, మరి ఆ శారీ తీసుకున్నానా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటికి వచ్చి చూశాను, మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రై చేశాను, తర్వాత అన్నం వండేసేసాను. చేసిన ఫ్రై ఏంటి అంటే వంకాయ ఫ్రై. కొబ్బరి కారం అయిపోతే కొబ్బరి కారం మళ్ళీ మిక్సీ పట్టేసేసి మళ్ళీ అది వంకాయ ఫ్రైలోకి చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకని నేను వంకాయ ఫ్రై చేసేసుకొని తర్వాత పప్పుచారు కాచాను.
సో ఇదన్నమాట. ఇంకా వంకాయ ఫ్రై అయిపోయింది కదా, ఇంకా పప్పుచారుతోటి తినాలి. ఇదేమో మా వారికి పెట్టేస్తున్నాను. మరి దీనిలోకి నంచుకోవడానికి ఏదైనా ఉంటేనే కదా తినడానికి. పప్పుచారు పచ్చడిలో ఏదైనా నంచుడు ఉంటేనే అబ్బా తినడానికి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి అప్పడాలు ఏం చేసేసాను. అప్పడాలు కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా చారులోకి. సో అదనమాట. తర్వాత ఒక గిన్నెలోకి బాబుకు కూడా కొద్దిగా రైస్ తీసేసుకొని, కొద్దిగా చారు తీసుకొని బాగా పిసికి దాంట్లో కొద్దిగా నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి అది కనుక వేసి పెడితే 1-2 ముద్దలు పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు అండి. నేనైతే ప్రతి ఐటెంలో అంటే ప్రతి కూరలో నేను ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేస్తాను. అప్పుడైతే మారం చేయకుండా ఒక 2 ముద్దలు ఎక్స్ట్రాగా తింటారనమాట. సో ఇది మా బుజ్జిగాడి కోసం అనమాట నేను ఇలా పెట్టేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, చెన్నై షాపింగ్ మాల్ శారీస్ బాగున్నాయి, కానీ ఆచి తూచి అడుగు వేసి తీసుకోండి, ఓకేనా. ఇంకా నేను కూడా ఫుల్గా అలసిపోయాను కదా, సో అందుకు నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది అబ్బా. కానీ బుజ్జిగాడికి పెడుతున్నాను కదా, సో బుజ్జిగాడికి పెట్టే టైంలోనే అప్పడం అంటే నాకు చాలా ఇష్టము. ఒప్పగా ఉంటుంది కదా, పుల్లగా అట్లాను ఒప్పగా ఉంటుంది కదా. సో అందుకని ఒక అప్పడం లాగించేసాను అబ్బా నేను కూడా. అది రైట్ హ్యాండ్తో ఏమో బుజ్జిగాడికి అన్నం పెడుతున్నాను, లెఫ్ట్ హ్యాండ్తో ఏమో అప్పడం తినేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, ఓకేనా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరము. మంచి గివ్ అవే గిఫ్ట్లు ఇస్తున్నాను, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. మంచిగా లైక్స్ వస్తే మంచి గిఫ్ట్స్ అనేవి మీకోసము ఉన్నవి. మరి మా అందరికీ శారీస్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరెవరు ఏ శారీస్ సెలెక్ట్ చేసుకున్నారు తెలియాలి అంటే ఖచ్చితంగా రేపు వ్లాగ్ కూడా చూడాల్సిందే, ఓకేనా. మరి నేను ఆ శారీ తీసుకున్నానా లేదా అనేది కూడా రేపటి వ్లాగ్లో ఉంటుంది, మీరేం చక్కగా చూడొచ్చు. శారీస్ మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ సందర్భంగా పెట్టారు అనేది, ఎవరు పెట్టారు, ఎంత ప్రైజ్లో తీసుకున్నారు అనేది కూడా రేపు వ్లాగ్లో చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా పిల్లగాడు లేచాడు, బాయ్.